తెలుగువారి ఆత్మ గౌరవాన్ని తెలుగు భాషను నలుదిక్కుల వ్యాప్తి చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కొనియాడారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకొని వచ్చినటువంటి చరిత్రకారుడు ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు అని ఆయన చేసినటువంటి సేవలను ఆయన చరిత్ర ఎన్నటికీ మరువలేమని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ సింగ్ నగర్ కృష్ణ హోటల్ సెంటర్ వద్ద మాజీ కార్పొరేటర్ పిరియా జగదాంబ, పిరియా సోమేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ పునఃప్రతిష్ఠ ప్రారంభ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా డివిజన్లోని మహిళలకు సీమంతాలు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని తెలుగు భాషను నలుదిక్కులా వ్యాప్తి చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని కొనియాడారు. హోటల్ సెంటర్లో గతంలో ఉన్నటువంటి పాత ఎన్టీఆర్ విగ్రహాన్ని మార్చి మరి కొత్త ఎన్టీఆర్ విగ్రహాన్ని మా డివిజన్ పార్టీ 58వ డివిజన్ పార్టీ ప్రెసిడెంటు దుర్గారావు, అలాగే ప్రధాన కార్యదర్శి రవికుమారు, ఇన్ఛార్జి ప్రియా సోమేశ్వరరావు, దాసరి కనకారావు, అలాగే మాజీ కార్పొరేటర్ మా చెల్లెలు పిరియా జగదాంబ, డివిజన్ నాయకులు అందరూ కలిసి ఇక్కడ బ్రహ్మాండంగా ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఒక్కసారి ఎన్టీఆర్ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఏ బ్రహ్మ ముహూర్తంలో స్థాపించాడో మరి అదొక ప్రపంచం. బడుగు బలహీన వర్గాలకి అభ్యున్నతే లక్ష్యంగా, బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్లు, మహిళలకి ఆస్తిలో సమాన హక్కు, పేదవాడికి పక్కా ఇల్లు, పింఛను వ్యవస్థని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు స్వర్గీయ ఎన్టీఆర్. ఇవాళ ఆయన్ని విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోవడం మరి సంతోషం. అట్లాగే ఆ సందర్భంలో మా డివిజను పార్టీ అధ్యక్షులు, నాయకులు అందరూ కూడా గతంలో 2014-19లో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు సామూహిక శ్రీమంతాలు మా చెల్లెళ్ళందరికీ కూడా గర్భిణీ స్త్రీలకు చేసేవాళ్ళం. ఇవాళ మళ్ళీ ఇక్కడ గర్భిణీ స్త్రీలకి 58వ డివిజన్లో మా దుర్గారావు, పిరియా సోమేశ్వరరావు, రవి, అలాగే మా కార్పొరేటరు మరి జగదాంబ, కనకారావు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇక్కడ భోజనాలు కూడా 2000 మందికి ఏర్పాటు చేసి చక్కటి పుట్టింటి వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు పండంటి బిడ్డని ప్రసవించాలని ఆశీర్వదిస్తూ చీర, సారె, పళ్ళు, పువ్వులు, పసుపు, కుంకుమ, గాజులు ఏ విధంగా పెడతారో ఆ విధంగా పెట్టి సామూహిక శ్రీమంతం చేసి భోజనాలు కూడా పెట్టి ఇంటికి పంపిస్తూ ఉన్నాం. ఇవాళ మహిళలకు అండగా ఉండే ప్రభుత్వం ఇది. అనేక మహిళల కోసం కార్యక్రమాలు తెచ్చాం, సంక్షేమ పథకాలు తెచ్చాం. అన్ని రకాలుగా మహిళల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం కట్టుబడి ఉంటుంది ఈ ప్రభుత్వం.